నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ప్రేక్షకులారా, మన నాయకులు కొన్ని సందర్భాల్లో గతంలో మనకు తెలుసు, గత అనుభవాలు తెలిస్తే అసలు నిరాహార దీక్ష చేస్తున్నాము, మేము కొన్ని మంచినీళ్ళు మాత్రమే తాగుతాము, అందులో గ్లూకోజ్ పౌడర్ కలుపుకొని తాగి ఉంటాము తప్ప మేము ఆహారం ఏమి తీసుకోమని ఎంతో కఠినంగా ప్రజల కోసం నిరాహార దీక్షలు చేస్తారు. రాత్రి కాగానే పులిహోర పెరుగు ప్యాకెట్లు బాత్రూంలో పోయి బాత్రూంలో అందుతాయి వాళ్ళకు, బాత్రూంలో తింటారు. నాయకులు చేసే పని ఇది. వాడు ఏం సావడు, వాడు కుటుంబ సభ్యులు కానీ కార్యకర్తలు కానీ ఆ నాయకుడిని చంపరు. ఏడిపోతే అవన్నీ సగటు కార్యకర్త ఆయనతో కూర్చున్నోళ్ళేమో ఆకలి 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 అని వాడు వస్తాడు. ఈ నాయకులు ఏం చేస్తారు? బాత్రూంలో తింటారు. అందుకే నమ్మొద్దు, నాయకులను నిరాదీక్షలు చేస్తున్నా అయ్యో గుయ్యో అని మనం బాధపడుతుమే తప్ప వాళ్ళు ఉండే దగ్గర వాడకుంటారు. కుండల నీళ్లు మన నీళ్లు తాగుతున్నాం అంటాడు, గ్లూకోజ్ పౌడర్లు కలుపుతారు, బలం ఇచ్చేటువంటి పౌడర్లు కలుపుకొని మధ్య మధ్యలో గ్లాస్ నీళ్లు. అని వీళ్ళ రిపోర్టర్లు కార్యకర్తలు ఏమనుకుంటారు, మంచి నీళ్లతోనే ఉన్నాడు మా నాయకుడు. అట్లా కాదు, బాత్రూంలో చూస్తే తెలుస్తారు. పెరుగు ప్యాకెట్లు, పులిహోర ప్యాకెట్లు, దద్దోజన ప్యాకెట్లు ఉండేది, కానీ బాత్రూంలో గౌడుకోడు, సపరేట్ బాత్రూమ్ ఉంటుంది ఆయనకి. ఇది ఇక్కడ ఏమైంది, ఆందోళన మధ్యలో బర్గర్, పదవి కోల్పోయిన కాక్రోచ్ పార్టీ నేత ఆకలి వేస్తే తినొద్దా అంటూ ప్రశ్న. ఈయన ఈ ద్వారా వేలాది మంది విద్యార్థులతోటి ఢిల్లీలో పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తున్నారు. ఆ ర్యాలీలో పాల్గొన్న వాళ్ళు చివరికి మంచినీళ్ళు కూడా దొరకలే వాళ్ళకి. ఢిల్లీలో ఎంత హీట్ ఉంటుంది, వేడి, మంచినీళ్ళు కూడా దొరకకుండా వాళ్ళు దృఢ సంకల్పంతో కాంగ్రెస్ పార్టీని నమ్మి విద్యార్థులు తిండి తిప్పలు లేకుండా నిరసనలు చెప్తుంటే ఈ నాయకుడు పాపం బర్గర్ తిన్నాడట. అయిపోయి పదవి దిగింది, పదవి తొగదాడిచ్చింది. ఒకసారి డీటెయిల్స్ లో వెళ్తా. పార్లమెంట్ మార్చి వేళ బర్గర్ తింటూ దొరికిన సిజెపి నేత. కర్మ ఏంటంటే ఈ మధ్య మోబైల్ మనకి దరిద్రం, సెల్ఫీలు. వీడు బర్గర్ తింటూ సెల్ఫీ తీసిండు, సెల్ఫీ వీడియో పెట్టుకున్నాడు, అయిపోయింది, పదవికి పోయింది. ఎక్కడ సెల్ఫీ ఫోటో తీయాలి, ఏం సంగతి? పూర్తిగా వరద వస్తుంటే వరదలో నిలబడి సెల్ఫీ ఫోటో చూడు, ఎంత సిపాయిని నేను ఈ కారణంగానే గట్టి వరద వచ్చింది, అవి సెల్ ఫోన్ తో సహా కొట్టుకోపోతారు. ఏం పాడింది దరిద్రం సెల్ఫీ. అయితే వీడి పని అట్లా అయిపోయింది. పాపం బర్గర్ తిన్నాడు, బర్గర్ తినేసరికి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్లకు కోపం వచ్చింది. కోపం వచ్చి ఆయనను పదవి చ్యుతుడిని చేసేసారు, పదవి నుంచి తీసిపెట్టారు. అయితే విజేత దహియాను అధికార ప్రతినిధి పదవి నుంచి తొలగించిన పార్టీ. ఇదంతా తనపై జరుగుతున్న కుట్రపూరిత ప్రచారం అన్న విజేత. నువ్వే సెల్ఫీ కూడా పెట్టుకున్నావు కదా నాయన, ఎవరు పెట్టమన్నాడు నిన్ను? ఏదో సాటుకు పోయి నాయకుడు రాజకీయ నాయకుల్లాగా పెరుగన్నము పులిహోరలు సాటుకు తినక నువ్వు బర్గర్ తింటూ వీడియో పెట్టుకుంటేవి, సెల్ఫీ వీడియో. అయిపోయి నీ పదవికి ఎసరు వచ్చేది. ఆకలేస్తే తినడంలో తప్పేముందని ప్రశ్నించిన దహియా ఉద్యమం కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని వెల్లడి. ఇక నువ్వేం సిద్ధమైందో? పిజ్జాలు బర్గర్లు తిని ర్యాలీలో పెడితే అందరికి పెట్టేది మీరు. 2 లక్షలు 3 లక్షలు బర్గర్లు పిజ్జాలు అందరికి ఇస్తే అందరి విద్యార్థులతో పాటు నువ్వు తింటే ఆనందపడదు. వాళ్ళేమో తిండి లేక తిప్పలు లేక నినాదాలు ఇచ్చుకుంటూ వాళ్ళు రోడ్ల మీద పోతుంటే నువ్వు ఆయన పిజ్జా బర్గర్ తింటివి. ఇది నాయకుల లక్షణం. అందుకే ఎవరిని నమ్మద్దు, అందులో కాక్రోచ్ నమ్మద్దు. అది బొద్దింక. ఆ బొద్దింకలంటేనే మనకి అసహ్యం. వాళ్ళు చేసే పనులు కూడా అసహ్యంగా ఉన్నాయి. వాడు రిజెక్ట్ చేయాలి. వాడికి ఏమి విద్యార్థుల మీద ప్రేమ కాదు, మందు కాదు, మశానం కాదు. వాడికి స్వార్థం ఉందండి, బయటపడుతుంది రాను. 118 మంది పోలీసులు, 60 మంది నిరసనకారులతో సహా మొత్తం 175 మంది గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు ఆ ర్యాలీలో. కానీ పిజ్జా బర్గర్ తిన్నోడు మాత్రం హాయిగా ఉన్నాడు. ఎవరికైనా నాయకులకు అయినట్టు ఉన్నాయా? ఈ మన బొద్దింక పార్టీకి సంబంధించిన ఎవరికైనా దెబ్బలు తాకినాయా? తాకాయి. ఉద్యమంలో కూడా నాయకులు ముందుంటారు, పోలీసులు వచ్చిందంటే వెనుక ఉంటారు, కార్యకర్తలు ముందుకెళ్తారు. వాళ్ళకి దెబ్బలు, వాళ్ళకి నాయకులు హాయిగా ఉంటారు. ప్రేక్షకులను నినాదాలు ఇస్తారు. మీరు ఇట్లా చేయండి, అది జోరుండి, ఇక్కడ జోరుండి, ఇది వల్ల కొట్టిండి, అది వల్ల కొట్టిండి అంటారు. కేసులు అయ్యేది ఎవరు? నాయకుల మీద కాదు, పలగొట్టుకోవడ మీద. అందుకే వాళ్ళను పూర్తిగా నమ్మదు ప్రేక్షకులను. ఈ పరిణామాలపై ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో విజేంద్ర దహియా తన వాదన వినిపించారు.
ఈ ఉద్యమం కోసం నేను నా చెమట రక్తాన్ని ధారపోసానని ప్రతి నిరసనకాడికి తెలుసు. అవును, 12 గంటల పాటు నిలబడి పనిచేశాను. మార్చి ముగిశాక సాయంత్రం మళ్ళీ రావాలనే ఉద్దేశంతో ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యాను. ఇది నిరసనకారులకు సంబంధించిన విషయం కాదు, కేవలం నాపై జరుగుతున్న ప్రచారం అని వివరించిండు. నీ వినాశకాలాన్ని నువ్వే కొని తెచ్చుకున్నావు. సెల్ఫీ ఫోటో కార్లో కూర్చుంటివి, పిజ్జా బర్గర్లు తినుకుంటూ ఏదేదో కూతలు కూస్తుంది అయిపోయి. ఏమి ఇవాళ ఒక మెసేజ్ చాలు, రాంగ్ మెసేజ్, అసత్యపు మెసేజ్ ఒక్కటి చాలు, మొత్తం ప్రపంచం అంతా తిరుగుతుంది. నువ్వే పెట్టుకుంటే నీ సెల్ఫీ నీకే ఎసరు పెట్టిన ప్రేక్షకులు ఏమంటారు? ఈ పదవి చుట్టండి అయిన ఈయన గురించి ఏం మాట్లాడతారు? వీళ్ళ విద్యార్థుల కోసం దాపత్రయపడే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈయననే ఇట్లా సెల్ఫీ ఫోటో పెట్టుకున్నాడంటే దొంగసాటుగా సందులలో ఉరికి మిర్చీలు బజ్జీలు తినేటువంటి సంగతి ఏంది అంటే విద్యార్థులను రెచ్చగొట్టుడే తప్ప విద్యార్థులకు వీళ్ళని నమ్ముకుంటే వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. ఏమంటారు ప్రేక్షకులని పిజ్జా బర్గర్ గురించి? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.